ప్రేమ సుందర్ గారు, దివ్య గారు వైజాగ్ నుంచి వచ్చారు. పెళ్ళై 3 years అయింది. ట్యూబులు బ్లాక్ అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. కానీ కరెక్ట్గా ఎన్ని నెలలండి వాడింది? 5 months వాడారు. 2 ట్యూబులు మరి ఓపెన్ అయినాయి. ఫెల్లోపియన్ ట్యూబ్స్ పేటెంట్, బట్ లిటిల్ బిట్ ఆ ఎడిషన్స్ ఉండొచ్చేమో అన్నట్టుగా ఇచ్చారనమాట. సో ఇలా ఇది కూడా మీరు అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే చేయించారు. మీకు తెలిసిన చోట స్కానింగ్ సెంటర్, ఎక్స్రే సెంటర్కి వెళ్ళి చేయించుకోమన్నాము. ప్రపంచం అంతానేమో అసలు ట్యూబ్ బ్లాక్ అయితే ఓపెన్ అవ్వదన్నారు. కొన్ని వేల మందికి మనం ఓపెన్ చేశాము. అసలు ఎలా ఓపెన్ అయ్యి వైజాగ్ నుంచి మీరు ఎందుకు వచ్చారు విజయవాడ వరకు? ఎవరు చెప్పారు మీకు? ఎలా తెలిసింది? ఏ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు? ఇలాంటి విషయాలు చెప్తే ఇంకా ట్యూబులు బ్లాక్ అయిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఐవీఎఫ్లు అనే భయంతో చాలామంది వణికిపోతున్నారు. ట్యూబ్ బ్లాక్ అయితే ఐవీఎఫ్ తప్ప వేరే దిక్కు లేదంటున్నారు ప్రపంచంలోని ప్రతి డాక్టరు. మరి అలా కాదు, మందులతో కూడా ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చు. కొన్ని వేల మందికి ఇక్కడ ఓపెన్ చేశారు అనే విషయాన్ని మీలాంటి వారి ద్వారా తెలిస్తే, సక్సెస్ అయిన వాళ్ళ ద్వారా తెలిస్తే వాళ్ళలో కూడా ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే మీరు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీకు కూడా ఇప్పుడు కొంత రిజల్ట్ వచ్చింది కాబట్టి, మీలో కొంత ధైర్యం వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా మీరు మోటివేట్ చేయొచ్చు. చెప్పండి సార్. మా యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యి 3 years అయింది సార్. ఫస్ట్ 1 year మేము ఏమనుకోలేదు సార్. ఆఫ్టర్ 2 years తర్వాత అక్కడెక్కడ హాస్పిటల్ అంటే వెళ్ళడం మొదలుపెట్టాం సార్. రిజల్ట్ మాత్రం ఏం లేదు సార్. తర్వాత ఒక గైనకాలజిస్ట్ ట్యూబల్ టెస్ట్ చేసుకోమని చెప్పారు సార్. అప్పుడు చేసుకునేసరికి రిజల్ట్ ఏంటంటే 2 ట్యూబ్స్ బ్లాక్స్ అని వచ్చేసి, అప్పుడు ఆ డాక్టర్ సజెస్ట్ చేశారు ఏంటంటే లాప్రోస్కోపీ చేసుకోమన్నారు, లేదంటే ఐవీఎఫ్కి రమ్మన్నారు సార్. అప్పుడు లాప్రోస్కోపీ అనేసరికి నేను కొద్దిగా టెన్షన్ అయ్యి యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్ ఏంటి. ఆ తర్వాత మీ వీడియో అలా స్క్రోల్ చేస్తుంటే కనిపించింది సార్ న్యాచురల్గా ఓపెన్ చేయొచ్చని. సో అప్పుడు నేను వెంటనే ఇంకా యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూశాను సార్. చూసి మా వైఫ్కి చెప్పేసరికి తను కూడా అలా ఇద్దరం కలిసి చూసి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది సార్ మాలో. వెంటనే ఇంకా నెక్స్ట్ మంత్ మా వైఫ్ అండ్ మా అత్త వాళ్ళకి పంపించాను సార్. నాకు అప్పుడు ఫీల్ అవ్వలేదు. వాళ్ళు వచ్చి చూసేసరికి ఫస్ట్ మెడిసిన్స్ నాకు రమ్మన్నారు సార్. తర్వాత నేను వచ్చాను, మెడిసిన్స్ ఇచ్చారు. 2 monthsకి ఇచ్చారు. తర్వాత వాడాం సార్. తర్వాత మళ్ళీ హార్మోన్స్కి ఇచ్చారు సార్. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాం. 4 months మెడిసిన్స్ అయిపోయాక ట్యూబల్ క్లీనింగ్ అని చెప్పి, అంటే రిజల్ట్ నెగిటివ్ రావడం వల్ల ట్యూబ్స్ ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అని చెప్పి మీరు సజెస్ట్ చేశారు. ట్యూబల్ క్లీనింగ్ ఇక్కడే మేడం చేశారు. దాంట్లో కూడా బ్లాక్ అని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ 1.5 monthకి ఇచ్చారు సార్ మళ్ళీ మెడిసిన్స్. ఆ తర్వాత బయట అక్కడ ఇక్కడ రాకండి, పీరియడ్స్ వస్తే హెచ్ఎస్జీ చేసుకోమన్నారు సార్. హెచ్ఎస్జీ చేసాము. అదే రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది సార్. ఓపెన్ అయ్యింది సార్. ఇప్పుడు 4-5 నెలల్లోనే అయిపోయింది. బైలేటరల్ పేటెంట్ ఫెల్లోపియన్ ట్యూబ్స్ పెట్టేసి 2 ట్యూబ్స్ ఓపెన్ అయినాయి అని చెప్పి అక్కడ ఇచ్చారు. అయితే కొద్దిగా పిల్ ఇంకా ఫస్ట్లో ఏమి ఇచ్చారంటే నో స్పిల్ అని ఇచ్చేసారు. అప్పుడు హెచ్ఎస్జీలో నో స్పిల్, ఇక్కడ చూడండి నో స్పిల్, ఇక్కడ నో స్పిల్ అని ఉంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎంతో కొంత వెళ్తుంది, స్పిల్లేజ్ అనేది వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ట్యూబులు బ్లాక్ ఉంటే వాటిని మనం ఓపెన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. సంతానం పొందాలంటే ట్యూబులు ఓపెనింగ్ ఉండాలి కంపల్సరీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే. కానీ బయట ఏం చేస్తున్నారు, ట్యూబులు బ్లాక్ ఉంటే ఇక ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, ఉపయోగం లేదు అంటున్నారు. మరి అలాంటిది ఐవీఎఫ్కి వెళ్ళకోకుండా మందులతో ట్యూబుల్ని ఓపెన్ చేసుకోవచ్చు అనేది మీరు కూడా తెలుసుకున్నారు. ఇవాళ అది ప్రూవ్ అయింది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఎన్నో వేల మందికి ట్యూబులు ఓపెన్ అయినాయి. వెంట్రుక అంతా ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే, గడ్డ వస్తే ట్యూబ్ బ్లాక్ అవుద్ది. మరి అదే పురుగుని మనం గుర్తించి భర్త భార్య ఇద్దరు కలిసి మందులు వాడి ఆ క్రిమిని తొలగించుకోగలిగితే, ఆ పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అవుద్ది. అది మనం చెప్తుంది. సో ఈ రకంగా మనం ట్యూబుల్ని ఓపెన్ చేసాం అనేది ఇప్పుడు మీరు కూడా ప్రూవ్ అయ్యారు. మీరు కూడా ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మీకు అభినందనలు. అలాగే ఇక ముందు కూడా చక్కగా మందులు వాడుకుని ఆ ప్రెగ్నెన్సీ రప్పించుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఇంకా స్పాజం కానీ ఇలాంటివి రాకోకుండా, అలాగే లోపల ఉన్న ఇంకా
ఫిల్లేజ్ అనేది పూర్తిగా లేదన్నారు. ఇంకా స్పిల్లేజ్ కూడా పూర్తిగా అవడానికి ఇంకొంచెం మెడిసిన్ కంటిన్యూ చేస్తే మనకు పూర్తిగా ట్యూబు ఇంకా క్లియర్గా ఉండి చక్కగా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రావడానికి ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం ఇప్పుడు మందులు పెడతాం. చాలామందికి ట్యూబులు 2 బ్లాక్ అయిపోయినా కూడా 4 నెలల కోర్సు వాడుతుండగానే డైరెక్ట్గా ప్రెగ్నెంట్ అయిపోయి వచ్చారు మన దగ్గరికి. అయితే మీకు ప్రెగ్నెంట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ట్యూబుల్ టెస్ట్ బయట చేయించుకోమన్నాం. అసలు ట్యూబ్ ఓపెన్ అయ్యి రాలేదా, లేదా ఓపెన్ అయ్యింది కూడా ప్రెగ్నెన్సీ రాలేదా, ఇంకా వేరే సమాధాన హార్మోన్స్ ప్రాబ్లం, ఎందుకంటే ఆవిడకి పీసీఓడి ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అవి కూడా సరి చేయాల్సి ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. ట్యూబులు ఓపెన్ అయితేనే సరిపోదు, 2 ట్యూబులు ఓపెన్ ఉన్నా ఇర్రెగ్యులర్ సైకిల్స్ హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక్కోసారి ప్రెగ్నెన్సీలు రావు. సో అది కూడా మనం సరి చేయాలి. అవన్నీ సరి చేసుకుని ప్రెగ్నెన్సీ తెప్పించుకుందాం. అప్పుడు ఇంకా మీరు సంతోషంగా ఇంకా ముందుకు వచ్చి వీడియో ఇవ్వడానికి ఇంకా ధైర్యంగా ఉంటుంది. మీలాంటి వాళ్ళు చూసే వాళ్ళకి కూడా ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడు మీ వైఫే వచ్చారు, మందులు తీసుకెళ్లారు, తర్వాత మీరు కూడా వచ్చారు, జాయిన్ అయ్యారు, ఇద్దరు కలిపి మందులు వాడాలన్నాము, మందులు వాడారు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఫలితం పొందుతున్నారు. సో ఇదే విషయాన్ని మీ ప్రపంచానికి తెలియజేయాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. మీకు అభినందనలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.